అయితే ఖచ్చితంగా మన లైఫ్‌లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా! దాంట్లో భాగంగా తీసుకుంటే వాకింగ్ విషయానికొస్తే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే వాకింగ్ చేయాలి ఒక 10 నిమిషాలైనా అని కొంతమంది చెప్తుంటారు. తినగానే అస్సలు వాకింగ్ చేయకూడదు, కాసేపు ఆగి వాకింగ్ చేయాలి అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా వాకింగ్ పాత్ర అనేది మన లైఫ్‌పై ఎంతవరకు ఉంటుందంటారు? ఇంతకు ముందు స్టడీస్‌లో మనం హెల్తీగా ఉండటానికి, అన్ని డిసీజెస్ రిస్క్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఎవ్రీడే ఉండాలి. కానీ ఇప్పుడు న్యూ స్టడీస్‌లో ఈవెన్ 7,000 స్టెప్స్ ఓకే. కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండాలి అంటే ఎవ్రీడే 7,000 స్టెప్స్ ఆల్సో ఇస్ ఓకే. అలాగే నెక్స్ట్ థింగ్ లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్న తర్వాత వాకింగ్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా స్టడీస్ జరిగాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్, CGMs వేసుకొని వాకింగ్ చేయని వాళ్ళల్లో, వాకింగ్ చేసిన వాళ్ళల్లో తిన్న తర్వాత కంపారిజన్స్ చేస్తే, తిన్న తర్వాత వాకింగ్ చేసిన వాళ్ళల్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్ అనేవి 20% తక్కువ స్పైక్ అయినాయి. సో తిన్న తర్వాత వాకింగ్ చేసినప్పుడు మనకు మసిల్లో GLUT4 రిసెప్టర్స్ అని ఉంటాయి. ఓకే. సో వాకింగ్ చేసినప్పుడు ఆ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి ఆ మసిల్స్ ఆ షుగర్స్ని, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటాయి. సో వితౌట్ ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్. అది కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్పైక్, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. సో లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత అట్లీస్ట్ 10 to 15 minutes వాక్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అయితే వాకింగ్‌లో కూడా మళ్ళీ అంటే ఇప్పుడు లంచ్, డిన్నర్ దీని తర్వాత ఓకే ఇది పక్కన పెడితే మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళ టైంని బట్టి వెళ్తుంటారు. చాలామంది అంటారు మార్నింగ్ వాకింగే చాలా మనకి బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి. నిజంగా అలాంటివి చూసుకోవాలంటారా మళ్ళీ వాకింగ్ చేసే దాంట్లో కూడా? మీకు చాలా టైం ఉంది, ఫ్రీగా ఉన్నారు, వర్క్ లేరు అంటే ఇవన్నీ చూసుకొని మార్నింగ్ లేసి బయట నేచర్లో సన్లైట్కి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. లేదు అంత ఫ్రీ టైం లేదు, మేము వర్క్ కూడా వెళ్తాము, మార్నింగ్ ఎర్లీగా వర్క్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు ఉంటారు, అది అంటే వాకింగ్ ఎనీ టైమ్ ఈజ్ ఓకే. ఈవినింగ్ ఈజ్ ఆల్సో ఓకే. ఓకే. కానీ టైం ఉంది, చాలా ఫ్రీ టైం ఉంది అంటే మార్నింగ్ ఇస్ బెటర్. అసలు టైం లేదు అంటే ఈవినింగ్ ఇస్ ఆల్సో ఓకే. కానీ వాకింగ్ ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ ఒక్కటే చేస్తే చాలా అంటే కాదు. మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోతే మనకి మోస్ట్ ఆఫ్ అవర్ పాపులేషన్, అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ అవర్ పాపులేషన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50 years, మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళల్లో 60 నుండి 70% మందికి మసిల్ లాస్ ఉంది, సార్కోపీనియా అంటాం. ఓకే. ఇది ఉన్నప్పుడు వీఆర్ ఎట్ రిస్క్ ఫర్ డయాబెటీస్, హార్ట్ డిసీజ్, హై కొలెస్ట్రాల్ అండ్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్. ఇది తగ్గించుకోవాలి, మసిల్ లాస్ తగ్గించుకోవాలి అంటే 2 important things all of us should do. Protein rich diet, increase the protein intake, ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్స్తో చేయొచ్చు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ బ్యాండ్స్తో చేయొచ్చు, కానీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిందే. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ 3 times a week or 3 to 4 times a week చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ, మనం 40, 50, 60, 70 అలా అవుతున్న కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ మధ్య అడిగిన మోస్ట్ కామన్ క్వశ్చన్, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది, లేకపోతే ఏజింగ్ బెటర్గా ఏజ్ అవుతాం అనేది. సో చాలా వరకు స్టడీస్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు కరెంట్ హెల్త్ స్టేటస్ ఏంటో చూసుకొని ఇన్కాపరేట్ చేసుకోవాలి. కరెంట్ హెల్త్ స్టేటస్ బాగాలేవు, జాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ మసిల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి హిట్ ట్రైనింగ్ కష్టం. సో లేదు, కంపారిటివ్లీ రిలేటివ్లీ హెల్దీ, నీ జాయింట్ ఇష్యూస్ లేవు అంటే వన్స్ అ వీక్ 20 minutes ఆఫ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ యాడ్ చేసుకున్నప్పుడు మీ ఎక్సర్సైజ్ రొటీన్కి అది చాలా హెల్ప్ఫుల్. అలాంగ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 3 to 4 times a week. అలాగే ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్ది కార్డియోవాస్కులర్ ట్రైనింగ్, ఏరోబిక్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందే. సో 50% ఆఫ్ ద టైం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చేయాలి, 50% ఆఫ్ ద టైం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ అ వీక్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇఫ్ యువర్ హెల్త్ ఇస్ సపోర్టింగ్, ఇఫ్ యువర్ జాయింట్స్ ఆర్ సపోర్టింగ్. ఓకే. అయితే ఈ జిమ్లు, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మధ్యలో కనుక ఆపేస్తే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోతారు, ఇంకా పెయిన్స్ అలాంటివి ఎక్కువైపోతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అని చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఇది నిజంగా నిజమే అంటారా? అసలు ఎక్సర్సైజ్ ఎందుకు ఆపాలనుకుంటారు?
బాడీకి ఫుడ్ ఎలాగో ఎక్సర్సైజ్ అలాగే. మనము సడన్ గా 30 years వరకు తిని నెక్స్ట్ 2-3 years ఫుడ్ మానేస్తామా? మానేయం కదా. ఫుడ్ మానేయనప్పుడు ఎక్సర్సైజ్ ఎందుకు మానేయాలి? సో ఎక్సర్సైజ్ మానేయాలి అనే కాన్సెప్టే రాంగ్ కాబట్టి నాట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ ఆపకూడదు. ఫుడ్ బాడీకి నిద్ర కూడా ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్. ఆ మూడు మనకి న్యాచురల్గా ఇట్ షుడ్ బి లైక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్. సడన్ గా స్టార్ట్ చేసి స్టాప్ చేసే క్రాష్ పనులు చేయకూడదు. స్టార్టింగ్ ఇస్ గుడ్, కానీ కంటిన్యూ చేయాలి, సస్టైనబుల్ గా చేయాలి, కన్సిస్టెంట్ గా చేయాలి. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. అయితే రీసెంట్గా నేను కూడా ఒక పాపకు ఒక 3 years 4 years పాపకు కూడా డయాబెటీస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లంగా తీసుకోవచ్చా, లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఇంకొక విషయం, చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. డయాబెటీస్ ఇది కనుక మీరు తీసుకుంటే మేము చెప్పిన ప్రకారంగా కనుక వింటే డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, కంప్లీట్గా తగ్గుతుంది, మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం. నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఈ క్వశ్చన్ లో 2 parts ఉన్నాయి, 2 questions ఉన్నాయి. సో యంగ్ ఏజ్ అంటే less than 10 to 12 years లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా type 1 డయాబెటీస్ అంటాము. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి. ప్యాంక్రియాస్ కి కానీ ఇన్సులిన్ రిసెప్టార్స్ కి కానీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగేన్స్ట్ యూ. ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు వాళ్ళకి. సో దాన్ని type 1 డయాబెటీస్ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటుంది, కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది type 1 డయాబెటీస్. type 2 డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది, కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే, డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనీషియల్గా రెస్ట్రిక్టివ్ డయట్ తీసుకున్న తర్వాత నార్మల్ డయట్ తీసుకున్నా కానీ మళ్ళీ డయాబెటీస్లోకి వెళ్ళకపోవడం. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్? ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఆర్ type 2 డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ 5 years అయింది, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు, లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ ఈజీ. ఎర్లీ స్టేజెస్, వెరీ ఎర్లీ స్టేజెస్. లేదు ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, 3 to 4 డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నాం, అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే. అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా అంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది అంటే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా. నిజంగా అంటే లివర్కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది, అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్లో ఉంటుందంటారా? సో లివర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇంకా type 2 డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. type 2 డయాబెటీస్లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి type 2 డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్. సో రెండిటికి సిమిలర్ ట్రీట్మెంట్, వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము, రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, type 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఓకే. చాలా మంది లేడీస్లో PCOD, PCOS ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు అసలు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏనా, జెనెటిక్సా, ఏంటి అసలు? టు సర్టన్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది, బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్, ఇలాంటివి కూడా దిస్ అ లాట్ ఆఫ్ రోల్. ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్. అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది, బట్ ఎపిజెనెటిక్స్ది కూడా అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే
చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఎన్ఏలో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే, చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం. మనం ఇంతకుముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా, లైక్ డయాబెటీస్కి కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా, ఆల్జైమర్స్కి కానీ, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు. జెనెటిక్స్ చేంజ్ చేయలేము. డిఎన్ఏ అది ఒక బ్లూ ప్రింట్ కదా, బ్లూ ప్రింట్ని చేంజ్ చేయలేము. కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో, ఏం ప్రింట్ చేస్తుందో దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎపిజెనెటిక్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 4-5 థింగ్స్ మనం కరెక్ట్గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ ని తగ్గించుకోవచ్చు.